పెరిగిన విత్తనాల ధరలు వెంటనే సీఎం 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 పెరిగిన విత్తనాల ధరలు వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత ధరలు వెంటనే పెంచిన విత్తనాల ధరలు వెంటనే పెంచిన విత్తనాల ధరలు వెంటనే రైతుల ఐక్యత రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే అద్దురా నాయన అద్దురా నాయన రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతుల ఐక్యత రైతుల ఐక్యత విత్తనాలకు పెంచిన ధరల వెంటనే చెప్తున్నాం. మేము వేరే దాని మీద మేము ఏమంటలేదు. రైతులు పండించే పంటకు మద్దతు ధర పెంచి విత్తనాలకు పెంచమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మా రైతులకు న్యాయం చేయాలి. జిలుగులు దయచేసి రైతులు ఇక్కడ మనం ఈ రకంగా పెంచిన కొద్ది మనం తీసుకుంటూ పోతే మనం ఒక క్రాప్ అవసరం బహిష్కరిస్తే ఏం జరుగుతుందన్న విషయము పెంచాలి. మనం అట్లా లైన్ గా తీసుకోవడం వల్ల ప్రభుత్వం అన్ని రకాల ఇబ్బంది చేస్తుంది. ఇబ్బంది కానీ రైతు భరోసా అన్ని విధాలమైనటువంటి ఇబ్బంది చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి తత్వం ఉంది. ప్రశ్నించాలి ఎక్కడక్కడ కూడా గ్రామ స్థాయిలో కూడా మన నాయకుడు వచ్చిన మన రైతుల ఈరోజు రైకల్ సొసైటీ ముంగట రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 1000 రూపాయలు ఉన్నటువంటి 1020 ఉన్నటువంటి జిలుగు బస్తాను ఈరోజు ప్రభుత్వం 2000 చిల్లర పెంచడం చాలా బాధాకరం. రైతుల ప్రభుత్వం అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరికోస ఊహించుకుంటుంది. ఏంటంటే రైతులు మన పండించిన పంటకు రేటు పెంచడం లేదు. రైతులు వేసే విత్తనాలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే రేటు పెంచిందో పండించిన ప్రతి పంటకు కూడా ఆ విధంగా రేటు పెంచాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మార్పు అని చెప్పి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా మార్పు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఏ విధంగా అయితే రైతులకు పెంచవలసినటువంటి పంట మద్దతు ధర పెంచకుండా ఈరోజు రైతులు ఎత్తినటువంటి విత్తనాలకు పెంచడం ఎంత మటుకు సమాజం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క రైతులు రైతేసిన రాజ్యం బాగున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అరగోస కోసుకున్నటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పేసి రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాయమాటలు చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం రైతుల విత్తనాలకు డబ్బులు పెంచడమా మార్పు అంటే ఇదేనా మీరు ప్రజాపాలన అంటే అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ జిలుగులకు రైతు వేసే ప్రతి విత్తనానికి రేటు తగ్గించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రైతుల పక్షాన ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పెంచినటువంటి జిలుగులకు కానీ విత్తనాలకు ఎరువులకు రేట్లు తగ్గించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.